సీతమ్మ అందచందాలను శూర్పణఖ ద్వారా విన్న రావణుడు సీతను అపహరించడానికి వ్యూహం వేస్తాడు. మునివేషంలో భవతీ భిక్షాందేహి అంటూ సీత లక్ష్మణరేఖ దాటేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సీతను చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్లు కొన్ని పిక్చర్స్లలో చూపిస్తారు. మహాసాధ్వి సీతమ్మ తల్లిని తాకేటంత అర్హత రావణుడికి లేదు. తాకితే తాను మాడి మసైపోతాడని తెలుసు. అందుకే సీత నిలబడిన చోట భూమిని పెకలించి తీసుకెళ్తాడు. లంకలో అశోకవనంలో సీతను ఉంచి ఆమె మనసును మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. తన శక్తి సామర్థ్యాల గురించి, తన సంపద, తన రాజ్య వైభవం అన్నీ చెబుతూ బంగారు లంకకు పట్టమహిషిని చేస్తానని ఆశ చూపెడతాడు. ఎందుకంటే సీత మనసు మారితేనే తనను తాకగలడు. సీతమ్మ తల్లి అంతా విని ఒక గడ్డిపోచను తీసుకొని నీవు నా రాముని ముందు అల్పుడివి అంటూ గడ్డిపోచతో రావణుడిని పోలుస్తుంది. కొంతమంది కుర్రకారులు అవకాశమున్నా సీతను తాకలేదని, ముట్టుకోలేదని రావణుడిని హీరోగా ఫాలో అవుతున్నారు.